సో హలో మీ పేరు? దివ్య. సో దివ్య గారు మన బంగ్లాదేశ్‌లో అయిన ఇన్సిడెంట్ మీకు తెలిసే ఉంటుంది కదా! అవునండి. చాలా వరస్ట్ సినారియో అది. చూస్తుంటే మాత్రం నాకైతే సీరియస్ చెప్తున్నాను. ఒళ్ళు మండిపోయింది నేను చెప్తున్నాను. అసలా మానవత్వం ఎట్టిపోయిందో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకైనా పిచ్చలేసిందా, మెంటలేసిందా నాకు అర్థం కావట్లేదు. ఒక మనిషిని చంపడమే వరస్ట్ థింగు. దట్టు అక్కడ చెట్టుకేసి అలా కూర్చోబెట్టి తనని ఒక పొజిషన్‌లో కూర్చోబెట్టి తగలబెడుతుంటే వీళ్ళందరూ అదేదో ఒక గేమ్ చూస్తున్నట్టో, లేకపోతే సినిమాని చూస్తున్నట్టో ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు చూసారా? ముందు ఆళ్ళందరిని తగలబెట్టాలి ఫస్ట్. టు బి ఫ్రాంక్ గా మాట్లాడుతున్నా, వాళ్ళందరిని తగలబెట్టాలి. ఇంత వరస్ట్ పీపుల్ తయారయ్యారేంటి అసలు? మీరు మనుషులా లేకపోతే మృగాలా? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏంటి హిందూయిజం, లేకపోతే ముస్లింయిజం, లేకపోతే క్రిస్టియనిజం ఇదేనా మీ ప్రాబ్లం? ఇదేనా చెప్పండి. ఇక్కడ రండి, ఎంత బాగున్నా తెలుసా మేమందరం. నేను స్కూటీలో వెళ్తుంటే ఒక ముస్లిం వ్యక్తి ఆ ఏమంటారు అమ్మ అని చెప్పి పిలిచి చున్ని జాగ్రత్తగా వేసుకోమనంటే థ్యాంక్స్ అట్లా ఇట్లా తిరగగానే ముస్లిం అన్న థ్యాంక్స్ భయ్యా అన్న అంటే పర్లేదమ్మా మీరు బెహన సమ్మేదో అన్నారు అనమాట. అరే ఎంత మంచిగున్నామబ్బా మేము ఇక్కడ. మేము మనుషుల్లాగా ట్రీట్ చేసుకొని ఇక్కడ ఉంటున్నాం. మీకేమన్నా పిచ్చలేసిందా, మెంటలా? మీకేమన్నా సిగ్గుందా కొంచెం అన్నా మీకు? ఎలా చేస్తారు మీరు అలాగ? నాకు అర్థం కావట్లేదు. దాన్ని మళ్ళీ ఎంకరేజ్ చేస్తూ చుట్టుపక్కల చూస్తున్నారు. అసలు ఏందబ్బా, ఏం చేస్తున్నారు? పోనీ ఇది ఇంత జరుగుతుంది కదా, ఈ ప్రభుత్వం ఇక్కడ ఏం చేస్తుంది? అక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది? పోనీ బ్రో, మీరు మనుషులు కాదా? అక్కడ ఉన్న ప్రభుత్వం మీరు మనుషులు కాదా? మీకు ఏమి అంటి పట్టినట్టు ఉండదా? అక్కడ అలా జరుగుతున్నప్పుడు పోలీసులకి ఎవరు ఫోన్ చేయాలని సెన్స్ లేదా మీకు? చెప్పండి. రేపటి రోజున మీకు కూడా అక్కడ ఏ గతి లేకుండా ఇక్కడికి వస్తారు, మా దగ్గర బతుకుతారు కదా. మేము అలా చేయం తెలుసా మీకు విషయం? ఆ తినేటప్పుడు తిండేనా మీకు ఎలా ఎక్కిద్ది? మీకు ఎలా ఎక్కిద్ది? అన్యం పుణ్యం తెలియని ఒక ప్రాణం తీసి పాపిష్టి మొహాలారా మీరు. పాపిష్టులు కాకపోతేను కొంచెమన్నా సిగ్గుందా? ఛీ. అలా కాల్స్తున్నప్పుడు చాలా మంది చూసి ఎంకరేజ్ చేస్తున్నారు కదా. ఆబ్వియస్లీ. సో వాళ్ళకి హ్యూమానిటీ అనేది లేకుండా పోయింది. సో గవర్నమెంట్ కూడా హెల్ప్ చేయట్లేదు అనమాట. నేను అదే బ్రదర్ చెప్తున్నా. అసలు అయ్యి ఉంటే అట్లీస్ట్ మన కామన్ మ్యాన్ ఎవరైనా కానీ వెళ్ళి ఆపేవాళ్ళం. అక్కడ అసలు ఎవరు లేరు అట్లా ఆపని. అసలు మన ఇండియాలో మన దగ్గర ఇప్పుడు ఒకవేళ బై మిస్టేక్ నా ముందు ఒకటి జరుగుతుండే సరే ముందు అగ్గిపెట్టి తీసుకుని కలుస్తాను. నేనైతే సీరియస్ గా చెప్తున్నా. అర్థమవుతుందా? మనో చెయ్యరు బ్రదర్. అసలు మనో చెయ్యరు. ఎందుకంటే మనో తెలుసు, ప్రాణం విలువ తెలుసు. అర్థమవుతుందా? కుల మతాలు కానీ రిలీజియన్స్ కానీ ఎక్కడ భేదాలు లేవు మాకు ఇక్కడ. మేము అందరం మంచిగా బతుకుతున్నాం తెలుసా. స్టిల్ ఇప్పుడు క్రిస్మస్ ఫెస్టివల్ రాబోతుంది. మేము ప్రతి ఒక్కరు కూడా ట్రీలకి డెకరేషన్ చేస్తున్నారు. అపార్ట్మెంట్ లో వచ్చి ఎక్కడైనా సరే ఎవరికి ప్రాబ్లం లేదు. ఒక వినాయక చవితి వస్తే వాళ్ళు కూడా వచ్చి కూర్చొని చూస్తున్నారు సెలబ్రేషన్స్ అక్కడ. లేదు ఇప్పుడు మనకి రంజాన్ వస్తే వాళ్ళు మనకి బిర్యానీలు పెడుతుంటే మన వాళ్ళు ఇన్వైట్ చేస్తుంటే వెళ్తున్నాం. మాకెందుకని మేము పోకుండా లేం? అరే ఒక్కరొక్కరు ఎంత అన్యోన్యంగా మేము బతుకుతుంటే మీరెందబ్బా ఉచ్చులో బతుకుతున్నట్టున్నారు మీరు. మనుషులా లేకపోతే ఇంకేమన్నా? ఇంకెప్పుడు మేలుకుంటారు? నాకు అర్థం కావట్లేదు. మీరు తినేది అదే బియ్యం, అదే కూరగాయలు, అదే తిండి. మేము తినేది అదే. అది మీకు అర్థం అవుతుందా? పోనీ రక్తం ఏమన్నా డిఫరెంట్ అనుకుంటున్నారా? మా అయితే ఒకటి ఎరుపు, ఇంకోటి మెరూను, మా అంతే కలర్లు. ఏమ్మా మీకు అర్థం అవుతుందా? మీకంటూ కలర్ ప్రత్యేకంగా ఏమి లేదు మీకు అక్కడ. మాకు ఇక్కడ ప్రత్యేకంగా లేదు. ఇక్కడ మిమ్మల్ని చంపిన అదే రక్తం వచ్చింది, మమ్మల్ని చంపిన అదే రక్తం వస్తుంది. సెన్స్లెస్ ఫెలోస్ ఉంటారు కదా బ్రదర్, ఇలాంటి వాళ్ళు చేసే పని ఇది. దాన్ని సపోర్ట్ చేసే ఎదవలు ఉన్నారు చూస్తే వాళ్ళు ఇంకా పరమ దరిద్రులు. వాళ్ళు పరమ దరిద్రులు, పరమ నీచులు నికృష్టులు వాళ్ళు. సో మన ఇండియాలో కూడా వేరే రిలీజియన్స్ ఉన్నారు, అంటే ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ అని చాలా మంది ఉన్నారు. మనందరం ఐక్యమతంతో బాగానే కలిసి ఉంటున్నాం. మరి అది ఎందుకు బయట దేశాల్లో ఉండట్లేదు అక్క? అంటే లైక్ గవర్నమెంట్ ఫెయిల్ అవుతుందా, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫెయిల్ అవుతుందా, పొలిటికల్ లీడర్స్ ఫెయిల్ అవుతున్నారా? ఒక చిన్న మాట చెప్తాను బ్రదర్. ఎక్కడైనా సరే ఒక చిన్న పురుగు జాలు ఆ పొలం మొత్తం నాశనం చేయడానికి. అర్థమవుతుందా? అలానే అక్కడ కూడా ఒక పురుగుని ఉంటది. ఆ పురుగు ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి చల్లగా చెప్తూ ఉంటది అనమాట. అరే మనం ఇదిరా, అందరితో కలవద్దురా, అందరితో ఇది చేద్దురా అని చెప్పేసి. ఆ పురుగు మాటలు విని వీళ్ళు మారుతున్నారు చూడు, వీళ్ళకి బుద్ధి లేదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఎందుకు కొన్ని మాటలు మాట్లాడకూడదని ఆగుతున్నాను. ఒకడు అంటే దాని మాట తింటావా నువ్వు? కాదు కదా. మరి అలా ఒక మనిషిని చంపేసినప్పుడు ఆ ప్లేస్ లో నువ్వు ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుంటారు అక్కడ చూసిన వాళ్ళు. ఆలోచించండి. ఏదో ఒక రోజు మీరు మన దగ్గర అడుగు పెట్టరా బ్రదర్? పెట్టాల్సిన టైం వస్తే పెడతారు. అర్థమవుతుందా? ఆ రోజు ఏంటి మరి? సిగ్గు ఉంటుందా వాళ్ళకి పెట్టడానికి? లేదు, మా ప్రాబ్లం లేదు, మా నీళ్ళపై చచ్చిపోతాము, మా తిండి లేపై చచ్చిపోతాం అని చెప్పి సాడే ఉంటారా మీరు? సీనే లేదు, ఛాన్సే లేదు. సిగ్గు లేకుండా వస్తారు మా దగ్గరికి మీరు. సెన్స్ అస్సలు లేదు బ్రదర్. ఇక్కడ ఇంకోటి పక్కన పెడితే ఈ పొలిటీషియన్స్ కూడా ఎవరికి ఆడు మా స్వార్థాలు అని చెప్పేసి
ఏమంటారు మేము